మన ఈ జీవన్ రెడ్డి గారు ఒక 40 సంవత్సరాల క్రితం నుండి చాలా కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డాడు. ఆయన కష్టపడి పని చేసిన పనులు కొన్ని వేల కోట్ల పనులు ఉన్నాయి. ఇక్కడ మాత్రమైతే పొలాసలో పెద్ద కాలేజీ కట్టించిండు. ఏం కాలేజ్ అది? అగ్రికల్చర్ కాలేజ్. ఇప్పుడు ప్రతిదీ అయినా చెయ్యని పనులే లేవు ఇక్కడ. అందుకని ఈ రేవంత్ రెడ్డి గెలిచి ఒక 2 సంవత్సరాల నుండి మన జీవన్ రెడ్డి గారిని ఇంతనన్న రెస్పాన్స్ ఇచ్చలేదు. కొంచెమన్నా సారు వయసు ఎంత, సారు గుణం ఎంత, ఆయన కొన్ని వేల కోట్ల పనులు చేయించాడు. ఆయన కింద ఈయన ఎంత అంటే ఇదే ముసలు ఒకటే ఇద్దరు ఓల్డ్ ఏజ్ హోమ్ లెక్క అవుతుందంటే ఇదంతా ఆయనే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు మన కేసీఆర్ కన్నా ఇంకా పెద్ద ఆయన ఎవరు? జీవన్ రెడ్డి గారు. అంటే జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఒక 40 సంవత్సరాలు అయింది. 40 సంవత్సరాల నుంచి కొన్ని పనులు వేల కోట్ల పనులు చేయించండు ఆయన. అయినప్పుడు ఈయన ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఈయన వల్ల కూడా గెలిచిండు. అయినప్పుడు అయితే ఆయనను కొంచెం అన్న రెస్పాన్స్ ఇయ్యలేదు. ఇయ్యకుండా ఆయనను చాలా కష్టపెట్టిండు. కష్టపెడితే ఏం చేయాలి నేను, ఎట్లా చేయాలి నేను అని మన తెలంగాణ గడ్డ మీద ఒక చెట్టు మొలిసింది. ఏం చెట్టు అది? ఏం చెట్టు చెప్పండి? జీవన్ రెడ్డి గారి చెట్టు. ఆ చెట్టుకు ఇవన్నీ కాయలే. ఈ రోజు మన తెలంగాణ పార్టీలకు, మన బీఆర్ఎస్ పార్టీలకు వస్తుండంటే ఇది ఒక మన గెలుపు అందినట్టే, మనం గెలిచినట్టే. ఇవాళ వచ్చిండు కదా, ఇవాళ సార్ వచ్చినందుకు మనకు ఒక సగానికి రాష్ట్రం ఈ రోజు మనం గెలిచినట్టే లెక్క. అయినప్పుడు ఎందుకంటే ఆ రేవంత్ రెడ్డి ఎట్లా ముఖం వేసాడు తెలుసా? ఇట్లా వేసిండు. ఎవరు పోయినా కాంగ్రెస్ నుంచి ఎవరు పోయినా బీఆర్ఎస్ కు బలమే అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అని చెప్పి మాట్లాడు. ఎవడాడు అన్నాడు. ఎందుకంటాడు? ఇప్పుడు నాలుగు ముఖం వేసుకొని ఉంటాడు. నాలుగు ముఖం వేసిండు. ఇంకా ఒక్క ఇద్దరు ముగ్గురు ఈ మన ఈ మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని ఇద్దరు ముగ్గురు వచ్చారనుకో ఇంకా పూర్తిగా పని అయిపోద్ది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఎక్కడి నుంచి వచ్చారండి? ఇక్కడ మేడిపల్లి మండలం, భీమవరం మండలం, ఒడ్డాడు భీమవరం మండలం. ఎట్లా నడుస్తున్నాయి మరి ఏర్పాట్లు? ఎట్లా ఉన్నాయి? ఏంది పరిస్థితి? ఏమన్నా అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా జరుగుతూ ఉన్నదా? ఎందుకంటే రీసెంట్గా చూసినాం సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి, రోడ్లు కట్ చేస్తున్నారు, ఫ్లెక్సీలు చింపేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏంది పరిస్థితి దానికి? ఎన్ని అడ్డంకులు వేసినా కానీ కేసీఆర్ మనకు గుర్తున్న విషయమే. ఎందుకంటే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిండు. అన్ని ఆయన మంచి పనులు ఉన్నాయి కాబట్టి ఎన్ని అడ్డంకులు అయితే కానీ మంది వస్తారు. ఓళ్ళు ఆపే అంతా ఉండదు. ఇక ఇప్పుడు దిగిండు, ఇక పులి బయటకు వెళ్ళింది. ఇప్పుడు ఇక ఆగాడు. ఇంకొక 2 సంవత్సరాలు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఆగాడు. ఇక కంపల్సరీ ఇక కాంగ్రెస్ వాళ్ళకు ఇక సల్ల సేవటలు ఉట్టుడే అంతే. ఇక అంతే పక్క 100% ఉట్టుడే. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు? ఈ సభ కాదు ఇంకా 100 సభలు పెట్టినా ఏం కాదు, కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఫరక్ పడదు, ప్రజలు ఏం మారరు, ఏం మళ్ళా తప్పుడు అడుగు వేయరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు అనుకుంటారు, వాళ్ళ మనసులో వాళ్ళు అనుకుంటారు అంతే. కానీ ఏర్పడుతుంది కదా, వాళ్ళ సీనియర్లే ఒక్కొక్కరు 40 సంవత్సరాలు. జీవన్ రెడ్డి 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి బయటకు రాని మనిషి వాళ్ళు అత్తుండే ఏర్పడతలేదా? అధికార పార్టీలకు వెళ్ళి బయటకు ప్రతిపక్షాలకు వచ్చాడంటే అటువంటి విషయం కాదు. ప్రతిపక్షాలకు వెళ్ళి అధికార పార్టీలకు పోతారు. అసలు ఇక్కడ ప్రజలందరూ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లకు రావడాన్ని అసలు ఎట్లా చూస్తారు? స్వాగతిస్తున్నారా అందరూ? సాహసించుడే మంచి బాగా అంటే బాగా పెద్ద ఎత్తున్నది. అటువంటి విషయం కాదు. బాగా అంత పెద్ద నాయకుడు అచ్చుడు మాకు బాగా సంతోషం. బాగా సంతోషం. ఈరోజు మేడిగడ్డ దగ్గర కాంగ్రెస్ సభ ఉన్నది. ముఖ్యమంత్రి గారి బహిరంగ సభ పెడతా ఉన్నారు. అదే రోజు అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రోజునే ఆయన సభ పెట్టడం. ఇన్ని రోజులు మేడిగడ్డ లేదు, కొట్టకపోయింది, కుంగిపోయింది అన్న మేడిగడ్డ దగ్గర ఇప్పుడు మళ్ళీ ఆయన బహిరంగ సభలు ఏర్పాటు చేసుకొని ప్రసంగిస్తూ ఉన్నారు. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తా ఉన్నది? వాళ్ళు రూట్ మ్యాప్ వేరే సేవ్ చేద్దామని చూసిర్రు. ఎన్ని చేసినా కానీ అది ఆగది. అది కేసీఆర్ అంటే కేసీఆర్ వాళ్ళకి గుర్తు అంతే. పులి బయటకు వెళ్ళిందంటే వాళ్ళకి సలసెమటలు పుడతాయి, పుట్టినాయి ఆల్రెడీ పుడతాయి అంతే. ఏం పేరేనా? ఆశీర్వాదం. ఏం చెప్తారు? ఎట్లా ఉన్నది మరి సభ? బాగుంది. జగిత్యాల మంచిగా ఉందా? మస్తుంది. ఏంటి జీవన్ రెడ్డిని స్వాగతిస్తున్నారా? మంచిగా మస్తు సంతోషంగా. కొంతమంది ఓర్చలేరుగా మొత్తం. వాళ్ళు ఓరని వాళ్ళు అంటే ఇక గట్టిన ఉంటది. అంటే ముసలైన పొయ్యి ఏం చేస్తాడు అని చెప్పి ప్రధానంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు అట్లే మాట్లాడతారన్న. ఇప్పుడు భయం ఉంటది కదా వాళ్ళకి. భయంతోనే మాట్లాడతారు. ఇప్పుడు ఏదో రోడ్డు దోమిరంటగా ఎక్కడ? ఇక్కడ మన మంచినీళ్ళ బాయ్ అని ఇక్కడ. అక్కడికి వెళ్ళి ఇడికెళ్ళి 2 కిలోమీటర్లు ఉంటుంది. సభ నుంచి 2 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ ఆ కొరట్ల నుంచి జనాలు రాకుండా డైవర్ట్ చేసేందుకు తీసిరంటారు. కరెక్ట్ కాదు.
గట్లా రోడ్లు దోవుడు ఇవన్నీ వాళ్ళు ఏమో అభివృద్ధి అని చెప్తున్నారు. ఈ అభివృద్ధి కాదన్న ఈ సభానికి ఏదో చిన్న తప్పుదో పట్టుకున్నారు. అభివృద్ధి లేదు ఇప్పుడు. వాళ్ళు మళ్ళా మా ఇప్పుడు సంజయ్ అన్న సుత మా ఎమ్మెల్యే సంజయ్ అన్న చెప్పిండు ఆల్రెడీ, చెప్తే వాళ్ళు వినలేదు. ఏమని చెప్పిండంటే ఇప్పుడు ఆ 3 రోజులు ఉంది సభ తవాకూరి అని సుత చెప్పిండు, చెప్తే కొట్ల ఎమ్మెల్యే. కానీ వాళ్ళు వినలేదు ఇక్కడ సంజయ్, అట్లనే చేసారు. ఏమన్నా మార్పు వచ్చే అవకాశం ఉన్నదా దీంతో? మార్పా మస్తు ఉంటుంది మార్పు. ఏం పేరు? నా పేరు వేముల దాసు. ఎట్లా ఉంది పరిస్థితి మరి జగిత్యాల ఇప్పటి నుంచి ఎట్లా కానీ కేసీఆర్ వచ్చాయంటే గజ్జు ఉంటుంది. అంతేనా? కేసీఆర్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఎందుకు అంతగానో ఏం చేశారు కేసీఆర్ ఆడు అయ్యో 100,000 ఉన్నాయి, 1000 ఏం చెప్పాలన్న, ఏం చెప్పరాదు. అంతేనా? ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ఉండు కదా. రేవంత్ రెడ్డి మనం మాట్లాడుకుంటే వేస్ట్ ఎందుకు వేస్ట్ అన్నప్పుడు. ఇప్పుడు కేసీఆర్ గురించి నేను 100,000 ఒకటి చెప్పగలుగుతాను, ఇతను 1000 ఒకటి అయినప్పుడు నేనేం చెప్పాలా? అంతేనా? ఏం చెప్పలేము. చేయలేదు, చేయడం కూడా కాదు. కేసీఆర్ అంటే అదొక అది హిస్టరీ. కేసీఆర్ గురించి ఎన్ని చెప్పినా తక్కువ, అంతకంటే నేను ఎక్కువ చెప్పలేను. ఇక కేసీఆర్ ఏం పేరు అన్న? నా పేరు గంగారబ్ దేవయ్య, మాది ధర్మసార మండల్ సాయిపేట. అయితే ఇప్పుడు జీవన్ రెడ్డి గారి రాకని ఎట్లా చూస్తున్నారు మీరు? జీవన్ రెడ్డి రాకతోని ఇంకా పార్టీకి కొత్త ఉత్తేజం వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ ఖచ్చితంగా బీఆర్ఎస్ ఫామ్ అవుతుందని నేను విశ్వాసంగా నమ్ముతున్నా. అంటే కేటీఆర్ గారు చెప్పారు కదా, ఇక్కడి నుంచి మళ్ళీ జైత్రయాత్ర మొదలవుతుంది బీఆర్ఎస్ అని చెప్పి. ఇక్కడి చెల్లె జైత్రయాత్ర మొదలవుతుంది. ప్రతి జిల్లాకు ఈ రోజు నుంచి మొదలుకుంటే ఎవ్రీ మంత్ ప్రతి ఒక్క జిల్లాకు పర్యటనలు చేసి నెక్స్ట్ ప్రభుత్వంలోకి రావడమే ముఖ్య ఉద్దేశం. అంతేనా? అవును. ఇప్పుడు మరి సభ పెడుతుండగా రేవంత్ రెడ్డి కూడా ఒకటి బహిరంగ సభ పెడుతుండు. ఆ సభకి ఈ సభకి ఎలాంటి పోలికలు లేవు. అతను ఇస్తానన్న 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ కూడా ఒక ప్రజలలో ఏ ఒక్కరికి అందలేదు. ఖచ్చితంగా నెక్స్ట్ ఈ ప్రభుత్వమే ఫామ్ అవుతుందని మేమంతా విశ్వాసంగా నమ్ముతున్నాము. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను కూడా లెక్క చేయకుండా ఇప్పటికే లక్షలాది జనం వచ్చి చుట్టూ ఈ మన మైదానం చుట్టూ ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది. ఈ సభ నుంచి నేను కాంగ్రెస్ చెప్పేది ఒకటే, వారు ఇచ్చిన హామీలు నెరవేరలేదు, ప్రజలకు అందలేదు. భూభారతి పోయి ఇదేంటిది మన ధరణి పోయి భూభారతి వచ్చింది. భూభారతిలో ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు 1 ఎకరం భూమి కూడా రిజిస్ట్రేషన్ కాలేదు. ఆ మొత్తానికే ఆగిపోయినాయి. రియల్ ఎస్టేట్ అనేది మొత్తానికి లేదు. రైతులకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు. రైతుకు ఏది బోనస్ ఇస్తానన్నారు, బోనస్ లేదు. రైతు బంధు అనేది మొత్తానికే తీసేసినారు. 5 ఎకరాలు 6 ఎకరాలు అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఈరోజు సాయంత్రం ఏదో 4 గంటలకు ఇస్తారని కానీ అంత నమ్మకం తక్కువ అయినటువంటి వ్యవహారం. ఓకే. ఏం పేరే? నా పేరు కుమార్. ఏం చెప్తావు మరి? సభ జగిత్యాల నుంచి జైత్రయాత్ర మొదలవుతుందని కేటీఆర్ అంటుండు. ఆయన ఏమో మేడిగడ్డ కాడ ఇంకో సభ పెట్టిండు రేవంత్ రెడ్డి. మరి ఎట్లా ఉంది పరిస్థితి? ఏం చెప్పాలనుకుంటున్నావు? కేసీఆర్ చేసే అభివృద్ధిలో భాగంగా ఇంతకుముందు చేసిన దాంట్లో ఈయన రేవంత్ రెడ్డి ఈ సంబంధం కూడా చేయలేదు. ఆయనకు నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఉన్నది. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. రేవంత్ రెడ్డి అనేది అన్ని హామీలు ఇచ్చిండు, అవి ఉట్టి మాటలు, బోగస్ మాటలు. అవి తులం బంగారం అన్నాడు, తులం బంగారం లేదు, ఏది లేదు, అన్ని ఉట్టి ముచ్చట్లు. కరెంటు కేసీఆర్ అప్పుడు ఒక రెప్ప పాటు పోలే. ఇప్పుడు కరెంటు తీసేస్తాడు, గంటలు కరెంటు తీసేస్తాడు, రైతులను ఇబ్బంది పెడతాడు. మేము ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి వచ్చినాం. ఒక 50 మంది టీంతో ఉమ్మడి వరంగల్ స్టేషన్ కనుపూర్ కాన్స్టిట్యూన్సీ వచ్చినాం. మేము అందులో 2 దిక్కులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే మేము ఆల్రెడీ మిమ్మల్ని కూడా అడ్డుకుంటారా? వచ్చే కార్యకర్తలను కూడా అడ్డుకుంటారు. అయినా వచ్చినాం మేము ఎక్కడ కాకుండా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అవి బోగస్ హామీలు, బోకర్ మాటలు.